ఈ రోజుల్లో నటన ఎక్కువ అయిపోయింది కదండి. ఎక్కడ చూసినా నటించేవారు బాగా ఎక్కువ అయిపోయారు. యథార్థంగా బ్రతికేవారు తక్కువైపోతా ఉన్నారు. యథార్థంగా మాట్లాడేవారు తక్కువైపోతా ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని బలపరచాలని కనిపెడతా ఉన్నాడంటే తన ఎడల యథార్థ హృదయము. నా చుట్టూ అందరూ నటించేవారే అండి, నా చుట్టూ అందరూ ఆర్టిస్టులేనండి, పర్వాలేదు, వారిని చూడొద్దు. నువ్వు నీ యథార్థత నువ్వు కాపాడుకో, నీ భక్తి నువ్వు కాపాడుకో, నీ విశ్వాసము నువ్వు కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకో, దేవునితో నీకున్న అనుబంధాన్ని కాపాడుకో. అదే నిన్ను నిలబెడతది ఉన్నత స్థానంలో. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మనతో సమస్య ఏంటంటే వారితో వీటితో పోల్చుకుంటా ఉంటాం కదండి. మీరు కంప్లీట్ గా భక్తిహీనులండి, నేను కొంచెమైనా భక్తి చేస్తున్నాను కాబట్టి దేవుడు సంతోషిస్తాడులే. కాదు కాదు, నిన్ను నువ్వు పోల్చుకోవాల్సింది భక్తిహీనులతో కాదు, నిన్ను నువ్వు పోల్చుకోవాల్సింది లోకస్తులతో కాదు. మనందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. హీఈస్ అవర్ సుప్రీం మోడల్, హీఈస్ అవర్ సుప్రీం ఎగ్జాంపుల్. మన ఎదుట ఉన్న మాదిరి యేసయ్య. యేసయ్య లోకానికి ఎందుకు దిగి వచ్చారంటే ఆయన ఆఫ్ కోర్స్ మన కొరకు మరణించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన పాపం నుండి, మన శాపము నుండి మనల్ని విడిపించడానికి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఒక మనిషి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించడానికి వచ్చారు యేసయ్య. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.